UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బిగ్ బాస్ 8 స్టార్ట్ అయ్యి ఇప్పటికే 2 వారాలు గడిచిపోయింది. ఇప్పటికే హౌస్ నుంచి బేబక్క, శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయారు. ఈ సీజన్ ఫస్ట్ నుంచి కూడా బాగానే ఆకట్టుకుంటుంది. ఇకపోతే సీజన్ 8 లో టాస్క్లు బాగానే ప్లాన్ చేస్తారు. హౌస్ లో గొడవలు, నామినేషన్స్ హీట్ మామూలుగా లేదని చెప్పాలి. ఎక్కువగా గొడవలు చేసి వాదించే వాళ్ళే ఎక్కువ హైలైట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. ఇక గత వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన శేఖర్ భాష కూడా కావాలని బయటకు వచ్చేసాడు. ఎందుకంటే అంతకు ముందు అతనికి కొడుకు పుట్టారు. తనకు కొడుకు పుట్టిన విషయాన్ని ఎపిసోడ్ లో నాగార్జున చెప్పారు. కొడుకు పుట్టిన విషయం చెప్పిన దగ్గర నుంచి తాను హౌస్ నుంచి బయటకు రావాలని అనుకున్నాడు. ఆ విషయం కెమెరాలకి కూడా చెప్పారు. అవకాశం ఉంటే తనని ఎలిమినేట్ అయ్యేలా చూడమని మిగిలిన హౌస్ మేట్స్ తో కూడా అన్నాడు. అయితే ఈ ఫుటేజీని నిర్వాహకులు మనకు ఈ ఎపిసోడ్ లో చూపించలేదు. కానీ బయటకు వచ్చిన తర్వాత శేఖర్ భాష స్వయంగా ఇదంతా చెప్పారు. ఇక శేఖర్ భాష అలాగే హౌస్ లో ఉన్న ప్రేరణ కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమె ఇంట్లో విషాదం జరిగినట్టు సమాచారం తెలిసింది. ప్రేరణ భర్త వాళ్ళ అమ్మమ్మ చనిపోయారని తెలిసింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రేరణ కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకుంది. ఈమె కన్నడ అమ్మాయి. తాను పేరుకే కన్నడ అమ్మాయి కానీ తెలుగు సీరియల్స్ చేస్తూ తన నటనతో అభిమానులను సొంతం చేసుకుంది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో కూడా తన ఆటతో బాగానే క్రేజ్ సంపాదించుకుంటుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 రేస్ లో నిలిచే హౌస్ మేట్ గా నిలుస్తుంది. అలాంటిది ఇప్పుడు ఈమె ఇంట్లో విషాదం జరిగింది. దీని గురించి రాబోయే ఎపిసోడ్ లో ఈమెకి చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఆమె ఈ వార్త విన్నాక బయటకు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. ఇక ఈ విషయం తెలిసాకే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.